రాజకీయాలంటే టక్కున గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అలాంటి చోట ఎప్పుడు ఏ క్షణంలో రాజకీయ మార్పులు జరుగుతాయో ఊహించడం చాలా కష్టం. ఇప్పుడు ఎందుకు ఈ విషయం మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూతురు, అదేనండి సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజకీయ ప్రవేశం చేయబోతున్నారా? ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారా? కుప్పం నుంచి భువనేశ్వరి బరిలోకి దిగబోతున్నారా? నాన్న బాటలో మంత్రిగా సక్సెస్ అయిన లోకేష్ అమ్మ మార్గంలో సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారా? మామ బాలయ్య ప్లాన్ ఏంటి? తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. రాజకీయాలకు విమర్శలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే నారా భువనేశ్వరి సడన్ గా గేర్ మార్చారని తాజా పరిస్థితులు చూస్తుంటే స్పష్టమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త చర్చకు దారితీశాయి. చంద్రబాబు చూపు ఇప్పుడు ఢిల్లీ వైపు మళ్లిందన్న వార్తలు రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయకుండా తన సతీమణి నారా భువనేశ్వరిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారట బాబు. ఇందుకు కారణం ఆయన పూర్తి స్థాయి జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడమేనని తెలుస్తుంది. అంతేకాకుండా మరోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రధాని అయ్యే అవకాశాలు లేవన్న విశ్లేషణల నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా పాలిటిక్స్ శాసించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. దేశ రాజకీయాలలో కింగ్ మేకర్ గా మారేందుకు ఇదే సరైన సమయంగా ఆయన భావిస్తున్నట్లు పొలిటికల్ కారిడార్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే అసలు సిసలైన పవర్ ట్రాన్స్ఫర్ ప్లాన్ తెరపైకి వస్తుంది. చంద్రబాబు ఢిల్లీకి వెళితే ఏపీకి బాస్ ఎవరు? ఇంకెవరు? యువగళం నేత నారా లోకేష్. సీఎం కుర్జీలో లోకేష్ ను కూర్చోబెట్టేందుకు బాబు నుంచి అఫీషియల్ గా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందన్న ప్రచారం జరుగుతుంది. అయితే వ్యాపార రంగంలో తల్లి భువనేశ్వరి చూపించిన మార్గంలో సక్సెస్ అయిన లోకేష్ రాజకీయాలలో తండ్రి చంద్రబాబు వారసత్వాన్ని అందిపుచ్చుకుని విజయం సాధించారు. రేపు సీఎంగా కూడా ఆయన 100% సక్సెస్ కావడానికి ఓవైపు తల్లి నారా భువనేశ్వరి, మరోవైపు మామ నందమూరి బాలకృష్ణ ఇద్దరు రెండు బలమైన స్తంభాలుగా నిలబడి ప్రభుత్వాన్ని నడిపించేందుకు ఒక పక్కా బ్లూ ప్రింట్ సిద్ధమైందట. చూశారుగా, భువనేశ్వరి చేసిన ఒక్క కామెంట్ వెనుక ఎంత పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ దాగి ఉందో. తండ్రి ఢిల్లీలో, కొడుకు ఏపీలో, కుప్పం బరిలో సతీమణి, బ్యాక్ బోన్ గా బాలయ్య. ఇది ఇప్పుడు లీక్ అయిన టీడీపీ మెగా స్కెచ్. మరి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లుగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఏ రేంజ్ లో మారిపోతుందో కాలమే సమాధానం చెప్పాలి.